హలో స్టూడెంట్స్, లాస్ట్ మనం చేసిన రియల్ నెంబర్స్ వీడియోకి ఇది కంటిన్యూషన్. మనం రేషనల్ నెంబర్స్ గురించి ఆ వీడియోలో మొత్తం డిస్కస్ చేశాము. ఇప్పుడు రేషనల్ నెంబర్స్ని మనం రెగ్యులర్ డివిజన్లో డివిజన్ చేస్తే మనకు వచ్చే పాసిబిలిటీస్ ఏంటో చూద్దాం. రేషనల్ నెంబర్స్ డివిజన్ చేసినప్పుడు మనకి అవి 3 టైప్స్గా డివైడ్ అయిపోతాయి. దాంట్లో ఫస్ట్ వన్ టెర్మినేటింగ్ డెసిమల్, అంటే దీనికి డివిజన్లో రిమైండర్ వాల్యూ 0 వస్తుంది అన్నమాట. సెకండ్ వన్ నాన్ టెర్మినేటింగ్ అండ్ రిపీటింగ్. 0 అయితే రాదు, కానీ డివిజన్లో ఒక డెసిమల్ పార్ట్ కంటిన్యూస్గా రిపీట్ అవుతూనే ఉంటుంది. అది 1 డిజిట్ అవ్వచ్చు లేదా 2 డిజిట్స్ అవ్వచ్చు, కంటిన్యూ అవుతూ ఉంటాయి. థర్డ్ వన్ వచ్చి నాన్ టెర్మినేటింగ్ అండ్ నాన్ రిపీటింగ్. చూడండి, అది దాని హెడ్డింగ్లోనే అలానే ఉంది. నాన్ టెర్మినేటింగ్ అంటే ఎప్పటికీ 0 అవ్వదు, అండ్ నాన్ రిపీటింగ్ ఏ డిజిట్ కూడా ఒక ప్యాటర్న్ ప్రకారం లేకపోతే కంటిన్యూస్గా రిపీట్ అవ్వదన్నమాట. ఇట్లాంటి కేసెస్లో మనం రేషనల్ నెంబర్ని పీ/క్యూ ఫామ్లో ఉంది అని అనుకున్నప్పుడు ఈ టెర్మినేటింగ్ విషయంకి వచ్చేటప్పుడు క్యూ ఈజ్ డినోమినేటర్. ఇదేంటిది, క్యూ అనేది డినోమినేటర్ అవుతుంది. ఈ క్యూ ఈ ఫామ్లో ఉంటుంది అనమాట, 2n ఇంటూ 5m. సో దాన్ని మనం చూసి చెప్పేయచ్చు. సో నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ విషయంకి వచ్చేటప్పటికి డినోమినేటర్ని మనం 2n 5m ఫామ్లో రాయటానికి కుదరదు. సో ఇది కుదరకపోయినా సరే దీన్ని మనం రేషనల్ నెంబర్గా చూపించవచ్చు. అది మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం ఇప్పుడు. అండ్ లాస్ట్ వన్ నాన్ టెర్మినేటింగ్ నాన్ రిపీటింగ్. ఇది కూడా అంతే, డినోమినేటర్ని మనం ఈ ఫామ్లో రాయడానికి కుదరదు. మరి ఇక్కడ టెర్మినేటింగ్లో రిమైండర్ 0 వస్తుంది కాబట్టి ఈ ఫామ్ రాయడానికి వీలైంది, ఇది ఓకే. మరి ఇక్కడ డినోమినేటర్ని ఈ ఫామ్లో రాయడానికి వీలు కాకపోయినా సరే దీన్ని మనం రేషనల్ నెంబర్ అని ఎలా అనగలుగుతున్నాం అంటానికి మనం కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్లో కొన్ని ఎగ్జాంపుల్స్ మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఉన్న క్వశ్చన్ 1.62 బార్. దీన్ని ఎక్స్ అనుకుంటారు, బోత్ సైడ్స్ 100తో డివైడ్ చేస్తారు, తర్వాత దాన్ని సబ్ట్రాక్ట్ చేసి ఫైనల్గా మీరు ఆన్సర్ ఫైండ్ అవుట్ చేస్తారు. ఇప్పుడు నేను ఆ ప్రాసెస్ అంతా చెప్పట్లేదు, మీరు ఆన్సర్ చెక్ చేసుకోవడానికి కోసం నేను ఒక షార్ట్ కట్ చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎప్పుడైనా మనకి ఇట్లా నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ బార్తో ఉన్నవి ఇస్తే కనుక మీరు టోటల్ నెంబర్ని కన్సిడర్ చేయండి. బార్ డెసిమల్ లేకుండా టోటల్ నెంబర్ని కన్సిడర్ చేద్దాం. టోటల్ నెంబర్ ఈజ్ 162. 162లో నుంచి బార్ లేని టర్మ్స్ ఏమున్నాయో అవి రిమూవ్ చేయాలి. బార్ లేని టర్మ్స్ ఏమున్నాయి, ఇక్కడ 1 ఒకటే ఉంది, దాన్ని మనం సబ్ట్రాక్ట్ చేస్తాం. ఇప్పుడు ఆన్సర్ ఎంత వస్తుంది మనకి, 161. సో దిస్ ఈజ్ అవర్ న్యూమరేటర్. సో అక్కడికి న్యూమరేటర్ అయిపోయింది. డినోమినేటర్ సంగతి చూద్దాం. డినోమినేటర్కి వచ్చేటప్పటికి మనం ఓన్లీ డెసిమల్ పార్ట్ తీసుకోవాలి. డెసిమల్ పార్ట్ అంటే ఇక్కడ ఉంది కదా, డెసిమల్ పాయింట్ తర్వాత ఏమున్నాయి, 2 డిజిట్స్ ఉన్నాయి, 6 2, అది మాత్రమే తీసుకోవాలి. డెసిమల్ పార్ట్లో బార్ కింద ఎన్ని డిజిట్స్ ఉన్నాయో చూసుకోండి. ఎన్ని డిజిట్స్ ఉంటే అన్ని 9లు రాయాలి. ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి 99. డిజిట్స్ లేకుండా ఉన్నాయనుకోండి బార్ కింద డెసిమల్ పార్ట్లో, వాటికి మనం 0 పెట్టుకుంటాం. సరే, అది కూడా చూద్దాం, ఆ మోడల్ కూడా. ఇప్పుడు న్యూమరేటర్ ఎంత వచ్చింది అంటే 161, డినోమినేటర్ ఎంత వచ్చిందంటే, సో నౌ 1.62 బార్ is converted as 161/99. ఇది ఒక సమ్. సిమిలర్లీ ఇలాంటిది ఇంకోటి సింపుల్ సమ్ అవుట్ ఉంది, 0.5 బార్. దీన్ని ఎలా రాస్తాం మనం,
సేమ్ ఇందాక అనుకున్నాం కదా, 5 minus 0 divided by denominator means we have to consider only decimal part. Decimal partలో ఒకే ఒక డిజిట్ ఉంది, అది కూడా బార్ కింద ఉంది కాబట్టి దట్ బికమ్స్ 9. సో వస్తుంది ఆన్సర్ అంటే 5/, ఇది ఒక సమ్. సిమిలర్లీ 3.8 బార్ అని ఉంది. చూడండి దీన్ని ఎలా రాస్తాము. 3.8 bar. So first of all, the total number is 38 minus 3 bar lanes term digit adi divided by only decimal part, denominator ante oke oka digit undi, adi kuda 9. This becomes 35/. ఇంకొక సమ్ తీసుకుందాం. 0.36 బార్, రెండిటికి బార్ ఉంది ఇక్కడ. అంటే ఏం చేస్తాము, 36 minus 0 అంటే ఇది ఒకటే కదా ఉన్నది ఇక్కడ, డివైడెడ్ బై 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 19. దిస్ ఈజ్ 36/, ఇక్కడ 12 టేబుల్ 9 టేబుల్ 4 times అండ్ హియర్ 11 times. 11 విల్ బి ద ఆన్సర్. మీరు మళ్ళీ ఇవన్నీ డివిజన్ చేస్తే ఇవే వస్తాయి, సేమ్ యాస్టీస్కి వస్తాయి. ఒకసారి కొంచెం వేరే తీసుకున్నాం ప్రాబ్లం. 0.266కి మాత్రమే బార్ ఉంది. చూడండి ఇది మిక్స్డ్ ప్రాబ్లం. ఇక్కడ మీరు రెగ్యులర్ సాల్వింగ్లో ఏం చేస్తారంటే ఫస్ట్ దీన్ని 100తో మల్టిప్లై చేసి, తర్వాత 10తో మల్టిప్లై చేసి, ఆ రెండు సబ్ట్రాక్ట్ చేసి ఫైనల్గా ఆన్సర్ అనుకుంటారు. అలా కాకుండా మనం డైరెక్ట్గా చేస్తాం అన్నమాట. సో న్యూమరేటర్ ఈజ్ 26, అక్కడ 0 ఉంది కాబట్టి బార్ లేని టర్మ్ 2 ఉంది ఇక్కడ. 26 minus 2 డివైడెడ్ బై డెసిమల్ పార్ట్లో చూసుకోవాలి. ఇప్పుడు బార్ ఉన్న డిజిట్ ఒకటి, లేని డిజిట్ ఒకటి. సో ఉన్న డిజిట్కి ఫస్ట్ మనం 9 రాస్తాము, ఒకటే ఉంది. లేనిది కూడా ఒకటే ఉంది, సో దాని ప్లేస్లో 0 రాస్తాం. దిస్ బికమ్స్ 24/90. ఇక్కడ కూడా 6 టేబుల్, దీంట్లో 4 times క్యాన్సిల్, ఇక్కడ 15 times క్యాన్సిల్. ఆన్సర్ ఈజ్ 4/. ఇవన్నీ రేషనల్ నెంబర్స్ ఎందుకు అవుతున్నాయో లాస్ట్లో చెప్తాను సార్, మళ్ళీ అది కూడా ఒకసారి గుర్తించుకుందాం. అండ్ వన్ మోర్ ప్రాబ్లం చూద్దాం. 3.127 బార్ ఉండదు, 3.127 బార్. సో ఫస్ట్ మనం అనుకున్నట్టుగా డిజిట్ యాజ్ ఇట్ ఈస్గా రాసేస్తాము. 3127 మైనస్ బార్ లేని డిజిట్స్ చూడాలి, 312. సో ఇదే ఆర్డర్లో రాయాలి. 312 డివైడెడ్ బై డినామినేటర్ అంటే ఓన్లీ డెసిమల్ పార్ట్ చూడాలి మనం. ఇక్కడ 3 డిజిట్స్ ఉన్నాయి, దాంట్లో ఒకదానికి బార్ ఉంది, సో 9. 2 డిజిట్స్కి బార్ లేవు కాబట్టి 2 zeros పెట్టుకుంటాం. Then this is 7 minus 2 is 5, 2 minus 1 is 1, and 11 minus 3 is 8 divided by 900. కావాలంటే దీన్ని మనం ఇంకా సింప్లిఫై చేసుకోవచ్చు. 5 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది చాలా ఈజీగా. సో 5 టేబుల్లో ఇయర్ ఇట్ గోస్ 18 times, సో ఇది 180 అవుతుంది. ఇక్కడ 5 times, 31లో 6 times, దీనిలో 3 times, దట్ ఈస్ 563/180. ఇవన్నీ P/Q అని మనం ఎలా చెప్పగలుగుతున్నాం అంటే సింపుల్, మనం డెఫినేషన్ ఉంది కదా, P/Q Q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0, P, Q. ఇది చెప్పాను, ఇదే డెఫినెట్గా నేర్చుకోవాల్సింది. మీరు ఇక్కడ వరకే నేర్చుకుంటున్నారు, ఇది కూడా నేర్చుకోవాలి. P, Q ఆర్ కోప్రైమ్. కోప్రైమ్ అనేది ఇప్పుడు హైయర్ క్లాస్లో కూడా మీకు డెఫినేషన్ చాలా ఉపయోగపడుతుంది. కోప్రైమ్ లేదా ఇంకో రకంగా చెప్పచ్చు, ద GCD ఆర్ HCF ఆఫ్ దీస్ 2 numbers షుడ్ బి 1. 1 ఎప్పుడు వస్తుంది, లేదా కోప్రైమ్ ఎప్పుడు అవుతాయి అంటే సేమ్ ఆన్సర్. ఇప్పుడు మనం ఏదైనా తీసుకోండి, ఇక్కడ ఆన్సర్ ఎంత వచ్చింది, 161/.
99. ఈ రెండు నెంబర్స్లో వేరే నెంబర్ కామన్గా ఏది క్యాన్సిల్ అవ్వదు. దట్ ఈజ్ అవర్ డెఫినేషన్. సిమిలర్లీ ఇక్కడ చూడండి, 5 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ అండ్ దిస్ 9 ఈజ్ ఏ కాంపోజిట్ నెంబర్. ఈ రెండిట్లో కూడా మనకు కామన్గా ఏమి రావు కాబట్టి దే ఆర్ ఆల్రెడీ కో ప్రైమ్స్. 5 అండ్ 9 ఆర్ కో ప్రైమ్ టు ఈచ్ అదర్. సిమిలర్లీ 35లోను 9లోను సేమ్గా క్యాన్సిల్ అయ్యేది, కామన్గా క్యాన్సిల్ అయ్యే నెంబర్ ఏమి ఉండదు. సిమిలర్లీ దిస్ వన్ అండ్ ఆల్సో దిస్ వన్. సో దట్స్ వై even though they are non-terminating, because of the recurring or repeating part, we can convert them into p by q form. What is an irrational number అంటే రేషనల్ కానివన్నీ కూడా ఇర్రేషనల్ అవుతాయి. అంటే మనం ఆ నెంబర్స్ని p by q ఫామ్లో రాయలేం, రాయడానికి కుదరదు. ఈ డెఫినేషన్ అవి సాటిస్ఫై చేయవు. మోర్ ఓవర్ అవి non-terminating and also non-recurring or non-repeating అవుతాయి. వాటన్నిటిని మనం ఏమంటామంటే ఇర్రేషనల్ నెంబర్స్. యూజువల్లీ దే ఆర్ డినోటెడ్ బై క్యూ డాష్ ఆర్ క్యాపిటల్ లెటర్ ఎస్. అయితే నాకు ఒక డౌట్ ఏంటంటే, ఇర్రేషనల్ నెంబర్స్ యూజువల్గా రూట్లోనే చూపిస్తూ ఉంటారు. అట్లా రూట్ ఆఫ్ సమ్ p where p belongs to positive integers. దీన్ని ఏమంటారంటే ఇర్రేషనల్ నెంబర్ అంటారు. దానికి కూడా మనం చిన్నగా ఎక్స్ప్లెనేషన్ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు x² ఈజ్ ఈక్వల్ టు 4 అయింది అనుకోండి. నాకు x వాల్యూ కావాలంటే ఏం చేస్తానంటే 4కి రూట్ వాల్యూ అనుకుంటాను. ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 2 రూట్స్ వస్తాయి, ప్లస్ మైనస్ వస్తాయి. ప్లస్ అనేది ప్రిన్సిపల్ స్క్వేర్ రూట్ అవుతుంది, మైనస్ వాల్యూ ప్లస్ వాల్యూ రెండు వస్తాయి కాబట్టి అది ప్లస్ ఆర్ -2 అవుతుంది. అప్పుడు ఎక్స్ వాల్యూస్ ఏంటంటే ఒకటి +2 అన్న అవుతుంది లేదా -2 అన్న అవుతుంది. దీన్ని మనం నెంబర్ లైన్లో చూపించమన్నారు అనుకోండి, 0 1 2 అండ్ -1 -2 అంటే ఈజీగా మనం ఇక్కడ డినోట్ చేస్తాం. సో ఇది ఒక ఎగ్జాంపుల్. ఇలా కాకుండా x ఈజ్ ఈక్వల్ టు 4/3 అని తీసుకున్నాను. దీన్ని మనం నెంబర్ లైన్ మీద డ్రా చేయొచ్చు కదా, చేసాం గతంలో మనం. సో ఇప్పుడు నేనేమనుకుంటానంటే, ఇక్కడ 1 అనే నెంబర్ ఉన్నది, ఇక్కడ 1 అనే నెంబర్ ఉంది, ఇక్కడ 2 అనే నెంబర్, ఈజ్ 1 అండ్ దట్ ఈస్ 2. ఈ 1 నేను ఇలా రాసుకున్నాను, 3/3 కింద రాశాను. ఇప్పుడు 2 ఏమని రాస్తాము, x/3 అని రాస్తాము. సో ఇన్ బిట్వీన్ వచ్చే నెంబర్స్ ఏంటి, సో ఇదిగోండి మన నెంబర్ ఇక్కడ డినోట్ చేసి. ఇలాంటిదే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే, x ఈజ్ ఈక్వల్ టు 2 అని వచ్చింది. డైరెక్ట్గా మనం నెంబర్ లైన్ మీద 2 చూపించేస్తాం. x² ఈజ్ ఈక్వల్ టు 2 అని వచ్చింది అనుకోండి, ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ టు సేమ్ ఇందాట్లాగా ప్రాసెస్ చేస్తే √2 అని వస్తుంది. ఈ √2కి మనకి ఏం కావాలి, వాల్యూ కావాలి. మరి ఈ వాల్యూ మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఒకవేళ చేసినా అది మనం నెంబర్ లైన్ మీద డినోట్ చేయడానికి వీలవుతుందా లేదా అనేది మనం ఇక్కడ డిస్కస్ చేయాలి. √2కి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం అక్కడ ఒక ప్రాసెస్ని యూజ్ చేస్తాం, దాని పేరే లాంగ్ డివిజన్. లాంగ్ డివిజన్ అంటారు. ఈ లాంగ్ డివిజన్ ప్రాసెస్లో నేను ఇప్పుడు 7 అనే నెంబర్ని తీసుకుంటాను, √7. మరి 2 రెగ్యులర్ అవుతుందని 7 తీసుకుంటాను. ఈ √7కి 3 డెసిమల్స్ వరకు నాకు ఆన్సర్ కావాలి, 3 డెసిమల్స్. సో ఫస్ట్ నేను 7 రాసుకుని, ఎన్ని డెసిమల్స్ అడిగారో దానికి డబుల్ నెంబర్ ఆఫ్ జీరోస్ పెట్టుకోవాలి. తర్వాత ఎవ్రీ 2 డిజిట్స్కి మనం బార్స్ పెట్టుకుంటాం, తెలిసిన ప్రాసెస్. 7కి ముందు 0 పెట్టుకోవచ్చు కదా, ఈ రెండు కూడా బార్ పెట్టాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే,
7కి నియరెస్ట్గా ఉండే పర్ఫెక్ట్ స్క్వేర్స్ తీసుకోవాలి. ఏంటా పర్ఫెక్ట్ స్క్వేర్స్? సింపుల్గా చెప్పాలంటే 1 స్క్వేర్, 1, 2 స్క్వేర్, 4, 3 స్క్వేర్, 9 ఇవి అన్నమాట. వీటిలో నుంచి చూస్ చేసుకోవాలి. అంటే ఈక్వల్ ఫ్యాక్టర్స్ వచ్చే నెంబర్స్ని మాత్రమే చూస్ చేసుకోవాలి. అలా 3 × 3 తీసుకుంటే 9 వస్తుంది. ఇక్కడ 7 ఉంది కాబట్టి 2 టైమ్స్ తీసుకోవాలి. ఇక్కడ 2 రాస్తాం, ఇక్కడ కూడా 2 రాస్తాం. 2 2s are 4. సబ్ట్రాక్ట్ చేస్తే 3 వస్తుంది. రెగ్యులర్ డివిజన్లో ఒక డిజిటే వస్తుంది, కానీ లాంగ్ డివిజన్లో ఎట్ ఎ టైమ్ ఈ 2 డిజిట్స్ వస్తాయి. డెసిమల్ తర్వాత డిజిట్స్ తీసుకుంటున్నాం కాబట్టి కోషెంట్లో మనం డెఫినెట్గా డెసిమల్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ నెంబర్ ఎంత అయింది? 300 అయింది. ఈ 300ని మనం ఎవరితో డివైడ్ చేయాలంటే కోషెంట్లో ఎంత ఉందో చూసుకోవాలి. కోషెంట్లో ఎంత ఉంది? 2. ఆ 2 అనే నెంబర్కి 2నే యాడ్ చేయాలి, లేదా దాన్ని డబల్ చేయాలన్నమాట. డబల్ చేస్తే ఎంత వస్తుంది? 4 వస్తుంది. సో నౌ ఇదే క్రూషియల్ స్టెప్ లాంగ్ డివిజన్లో. ఈ ప్లేస్లో ఇక్కడ నేను ఏదైతే డిజిట్ రాసుకుంటానో సేమ్ డిజిట్ కోషెంట్లో కూడా రాయాలి. 2 స్టెప్స్ ఉంటాయి ఇక్కడ. ఒకటి డిజిట్, ఇక్కడ ఏదైతే డిజిట్ తీసుకుంటానో ఇక్కడ కూడా అదే రాయాలి. సెకండ్ స్టెప్లో అదే డిజిట్తో మనం మల్టిప్లికేషన్ చేయాలి. చూడండి ఎలా తీసుకుంటామో. నేనైతే ఈజీగా ఉండడం కోసం ఇక్కడున్న నెంబర్ 4 ఫస్ట్ 2 ప్లేసెస్ అంటే 30 కదా, 30లో ఎన్నిసార్లు పోతుందో నేను చూసుకుంటాను. అంటే 4 30లో 7 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 4 7s are 28. అందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్ 7 వేసి చూద్దాం. ఏం చెప్పాము? 7 పక్కన ఏ నెంబర్ అయితే వేస్తాం, 4 పక్కన ఏ నెంబర్ అయితే వేస్తామో అదే నెంబర్తో దాన్ని మల్టిప్లై చేయాలి. అప్పుడు 7 7s are 49, 4 7 4s are 28 + 32. ఎక్కువైంది కదా, ఒక నెంబర్ తగ్గిద్దాం. 46 × 6. ఇక్కడ ఏ నెంబర్ తీసుకుంటాం అదే నెంబర్ తీసుకుని మల్టిప్లై చేయాలి. 36 3, 24 + 3 27. ఎంత తీసుకున్న నెంబర్? ఏ నెంబర్ ఇక్కడ రాయాలి. ఏ నెంబర్తో ఇదిగోండి నేను ఇక్కడ ఏ నెంబర్తో నేను ఎంత వచ్చింది నాకు ఆన్సర్? 276. దీన్ని మనం సబ్ట్రాక్ట్ చేస్తాం, అప్పుడు 24 వస్తుంది. నెక్స్ట్ ఉన్న 2 zeros వస్తాయి. ఇక్కడ నుంచి మొత్తం ప్రాసెస్ మామూలే. ఇక్కడ ఎలా చేసామో ప్రతిసారి అదే కంటిన్యూ చేయడం. ఇక్కడున్న నెంబర్ని ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డెసిమల్ కన్సిడర్ చేయకుండా హోల్ నెంబర్లా కన్సిడర్ చేస్తే 26 అవుతుంది. ఇప్పుడు ఆ 26ని మనం ఏం చేయాలి? డబల్ చేయాలి. 26 డబల్ చేస్తే ఎంత అవుతుంది? 52 అవుతుంది. సో నెక్స్ట్ సేమ్ ప్రాసెస్, ఇంతకుముందు ఏమైతే చేసామో అదే ప్రాసెస్లో చేయాలి. ఇంతకుముందు ఏం చేసాం? 5 అనేది 24లో 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో ఒకసారి నేను 4 టైమ్స్ వేసుకొని చూస్తాను. 524 × 4, 4 4 16 1 4 2s are 8 + బాగా చిన్నదైనట్టు అనిపించింది. సో 5 టైమ్స్ వేసి చూద్దాం. 525 × 5, 5 5s are 25, 2 10 + 2 12 + 1. ఇది ఎక్కువ అయిపోయింది, అందుకని ఈ నెంబర్ తీసుకోవాలి. ఈ నెంబర్ ఎప్పుడు వచ్చింది మనకి? 4 కన్సిడర్ చేస్తే వచ్చింది. సో నేను ఇక్కడ 4 రాయాలి, ఇక్కడ కూడా 4 రాయాలి. ఇప్పుడు ఎంత వస్తుందో నెంబర్ నాకు? 2096. సబ్ట్రాక్ట్ చేద్దాం. సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది? ఇక్కడ 30. ఇంకో 2 సెట్ ఆఫ్ జీరోస్ మిగిలిపోయినాయి. ఆ 2 zeros కూడా మనం డ్రాగ్ చేసేసాం కిందకి చేసినాయి. సో అది నెంబర్.
మరి దీన్ని ఏం చేయాలంటే మనం ఈ మొత్తాన్ని డబల్ చేయాలి. డబల్ చేస్తే ఎంత అవుతుంది? 528 అవుతుంది. వితౌట్ డెసిమల్ ఉన్న నెంబర్ని మొత్తం ఇస్తే 528. సేమ్ మళ్ళీ అంతే. నేనేమనుకున్నానంటే 5 30లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుందో చూస్తే 6 టైమ్స్ అవుతుంది. సో నేను అదే వేసుకుని చూస్తాను. 528 పక్కన 6 ఇంటూ 6 ఇస్తే 6 ఇంటూ 6 36, 6 8s are 48 plus 1 51, 12 plus 5 is 17 and 31. కానీ అక్కడ ఉన్నది 30తో స్టార్ట్ అయింది. సో ఇది పెద్దది అయిపోద్ది అనమాట. అప్పుడు ఏం చేయాలి మనం? 5 2 8 5 ఇంటూ 5 చేయాలి. 5 5s are 25, 2 40 plus 2 42, 10 plus 4 14 plus 1 25 plus 1 26. సో అది ఎంత అవుతుంది? అది 26425. ఇప్పుడు ఎంత తీసుకున్నాం ఇక్కడ డిజిట్? 5. ఇక్కడ కూడా సో ఇక్కడ సబ్ట్రాక్షన్ చేస్తే 975 సంథింగ్ వచ్చింది. 3975. సో దీంతో మనకు పని లేదు, బికాస్ 3 డెసిమల్స్ వరకే అడిగారు కాబట్టి లాస్ట్లో మనం 3 డెసిమల్స్ వరకు కనుక్కున్నాం. సో ఇదన్నమాట. ఇదంతా చేస్తే లాస్ట్కి మనకి ఏం తెలిసింది? √7 ఈజ్ ఈక్వల్ టు 2.645. ఇదిగో ఇక్కడ వరకు వచ్చింది. ఇది కన్ఫర్మ్ అంటే లేదు, ఇంకా వస్తుంది. మనం 3 వరకే తీసుకున్నాం, 3 డిజిట్స్ వరకే తీసుకున్నాం. ఇట్లా ఎన్ని వస్తాయంటే అన్లిమిటెడ్ నెంబర్ ఆఫ్ డెసిమల్ ప్లేసెస్ వస్తాయి. అందుకనే కదా దీన్ని ఇర్రేషనల్ అంటున్నాం. సో ఇది లాంగ్ డివిజన్. అయితే ఇలా వచ్చిన లాంగ్ డివిజన్ని మనం నంబర్ లైన్ మీద డినోట్ చేయడానికి వీలవుతుందా? ఇది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ వీడియో కాన్సెప్ట్. అండ్ మీకు ఏమన్నా డౌట్స్ ఏమైనా ఉంటే యూ కెన్ పోస్ట్ ఇన్ ద కామెంట్ బాక్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.